హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇప్పటి వరకు అయితే మనం చూసాము హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటే ఏంటిది అండ్ డిఫరెంట్ రూట్స్ వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్స్కి ఫార్ములా ఏంటో చూసాము. దాని మీద ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసాము. ఒకవేళ కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూడండి అమ్మా. అండ్ వరల్డ్ ప్లేలిస్ట్ లింక్ కూడా ఉంటుంది మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ కోసం, అది కూడా చెక్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనం వైపీలో ఉన్నాం, కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది చేసాము, పర్టికులర్ ఇంటిగ్రల్. వైపీలో మనకి చాలా మెథడ్స్ ఉంటాయని చెప్పాను. ఫస్ట్ మెథడ్ వైపీలో ఏమని చెప్పాను, ఎఫ్ డి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ అయినప్పుడు ఈ క్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్పోనెన్షియల్ అయినప్పుడు ఏం చేయాలో ఫస్ట్ దీని ముందు వీడియోలో చేసాము, అవునా. ఇప్పుడు ఒకవేళ మరి డైరెక్ట్ ఎక్స్పోనెన్షియల్ ఇవ్వకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈ పవర్ ఏఎక్స్ ప్లేస్లో ఇలా ఇచ్చారనుకోండి, ఎఫ్ డి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు కాస్ హెచ్ఎక్స్, నాట్ ట్రిగ్నోమెట్రిక్, హియర్ దిస్ ఈజ్ సైన్ హెచ్ఎక్స్, హైపర్బోలిక్లో ఇలా ఇచ్చినప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి. లేదా ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ ఇచ్చారు, కాన్స్టెంట్ వాల్యూ ఇచ్చారు, లైక్ 7 8 9 ఈ విధంగా ఇచ్చినప్పుడు వీటిని ఎక్స్పోనెన్షియల్లో ఎలా రాయాలో చెప్తాను. ఓకే, కాస్ హెచ్ఎక్స్ అంటే మనకి తెలుసు విచ్ ఈజ్ నథింగ్ బట్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2. సైన్ హెచ్ఎక్స్ అంటే ఏంటిది, ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2. మరి కాన్స్టెంట్ నాకు 7 ఉంది ఇక్కడ, దీన్ని ఎలా రాయొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్లో, 7 ఇంటూ ఈ పవర్ 0x, ఈ టు ది పవర్ ఆఫ్ 0 అంటే 1 కదా, 1 ఇంటూ 7 7 కదా. ఈ విధంగా రాసి మనం వైపీ రూల్ ఫాలో చేద్దాము. ఇప్పుడు ఒక ప్రాబ్లం చేద్దాము. అండ్ ఇంకొకటి, ఎప్పుడైతే దీని ముందు ప్రాబ్లంలో చెప్పాను బట్ అక్కడ మీకు క్లారిటీ ఉందో లేదో తెలియదు, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా వైపీ అంటే మనం ఏమన్నాం, 1/f ఆఫ్ డి ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ ఏఎక్స్. క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఏఎక్స్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి, ఇక్కడ డి ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది నాకు నాట్ ఈక్వల్ టు 0 వస్తే పర్వాలేదు, కంటిన్యూ చేయండి. ఒకవేళ పుట్ డి ఈక్వల్ టు ఏ అంటే ఇది ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది కదా, ఈ ఎఫ్ ఆఫ్ ఏ అనేది కనుక ఒకవేళ 0 అయిందనుకోండి, ఎఫ్ ఆఫ్ ఏ అనేది 0 అయితే టూ మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ డైరెక్ట్ మెథడ్ ఏంటంటే ఎక్స్ బై ఎఫ్ డాష్ ఆఫ్ డి ఈ పవర్ ఏఎక్స్, అంటే ఎక్స్ బై ఎఫ్ ఫస్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ ఫంక్షన్, తర్వాత డి ఈక్వల్ టు ఏ సబ్స్టిట్యూట్ చేయాలి. ఒకవేళ అగైన్ 0 అయిందనుకోండి ఎఫ్ డాష్ తర్వాత, దెన్ రైట్ ఎక్స్ స్క్వేర్ బై ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ డి ఈ పవర్ ఏఎక్స్. ఈ విధంగా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తాను. ఇలా కాకుండా ఫ్యాక్టర్స్లో దీన్ని ఇంకొక డైరెక్ట్ ఫార్ములా ఉంది, అది 1 మార్క్కి అడుగుతారు, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ నోట్ డౌన్. ఇప్పుడు వీటి మీద మనం ప్రాబ్లం చేద్దాం. చూడండి అమ్మ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని ఎప్పుడైనా క్లియర్గా చదవండి. వైపీలో మనకి ఒకటి ఎక్స్పోనెన్షియల్, ఒకటి ట్రిగ్నోమెట్రిక్, ఒకటి ఎక్స్పోనెన్షియల్ విత్ ట్రిగ్నోమెట్రిక్, ఒకటి ఆల్జిబ్రాయిక్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఉంటుంది. చాలామంది ఇక్కడ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ వస్తేనేమో ట్రిగ్నోమెట్రిక్, అలా కాకుండా మనకు హైపర్బోలిక్ ఇది కాస్ హెచ్ఎక్స్ వచ్చింది అంటే దాన్ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్లో రాయొచ్చు. రిమెంబర్ దట్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంది, డి స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2 ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు కాస్ హెచ్ఎక్స్. దీన్నే నేను ఎలా రాయొచ్చు అని అంటే డి స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2 ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2. ఒకవేళ హెచ్ 2x ఉంటే ఈ పవర్ 2x ఈ పవర్ మైనస్ 2x అని రాయాలి మీరు, అవునా. అర్థమైంది కదా. హెచ్ 3x ఉంటే ఈ పవర్ 3x ఈ పవర్ మైనస్ 3x అంటారు. ఇది ఏ ఫార్మాట్లో ఉంది నాకు, దీన్ని ఇంకా సింపుల్గా ఎలా రాయొచ్చు అని అంటే చూడండి, డి స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2 ఆఫ్ వై ఈక్వల్ టు సపరేటింగ్ ద ఫ్రాక్షన్ ఈ పవర్ ఎక్స్ బై 2 ఒకటి, ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2. ఇది ఎలా ఉంది అని అంటే కన్సిడర్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 అనేది ఎఫ్ డి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఈ టు ది పవర్ ఆఫ్ ఏఎక్స్ ఆర్ క్యూ ఆఫ్ ఎక్స్లో ఉంది. ఏంటిది, ఈక్వేషన్ 1 ఈజ్ ఆఫ్ ది ఫామ్, ఏ ఫామ్,
ఎఫ్ డి ఆఫ్ వై ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్పోనెన్షియల్, కానీ ఎఫ్ డి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ అయినప్పుడు వాట్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్? జనరల్ సొల్యూషన్ ఈజ్ వై ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ 2 వస్తుంది. మరి వైసీ ఎలాగనుకుంటాము? ఆల్రెడీ ముందు వీడియోలో చేసాము. వైసీ కనుక్కోవాలి అని అంటే మనకేం తెలుసు? వాట్ ఈజ్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్? కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటే ఏంటి ఇక్కడ? కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటే ఎఫ్ డి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే, ఆర్ ఎఫ్ డి ఆఫ్ వై ఈక్వల్ టు 0 తీసుకుంటే ఈ పార్ట్ నుంచి నాకు వైసీ వస్తుంది. ఓకే, ద గివెన్ వన్ ఎఫ్ డి ఆఫ్ వై తీసుకుంటే వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్? ఎఫ్ డి ఆఫ్ వై. therefore the auxiliary equation, what is our auxiliary equation? ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈక్వల్ టు 0. డి ప్లేస్లో ఎం రాస్తాను. మరి ఇక్కడ ఎఫ్ ఆఫ్ డి అంటే ఏంటిది బేటా? ఎఫ్ ఆఫ్ డి అంటే నాకు d² మైనస్ 3d ప్లస్ 2. ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈక్వల్ టు 0 అంటే ఏంటిది? m² మైనస్ 3m ప్లస్ 2 ఈక్వల్ టు 0. దీనికి నేను ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్? 2 1s చూసామనుకోండి, నాకు వస్తుంది వాల్యూ. మల్టిప్లై చేస్తే 2m² రావాలి, యాడ్ చేస్తే -3m అంటే -2m మైనస్ mని ప్రోడక్ట్ చేస్తే ప్లస్ 2m² వస్తుంది. ప్రోడక్ట్ చేస్తే యాడ్ చేస్తే -3m. ఎస్, ఇలా రాకపోతే మీరు యూజ్ డిస్క్రిమినేట్. Take m common, m-2, -1 common, m-2. And what are the factors here? m-1 equal to 0 and m-2 equal to 0. And what is the m values? 1, 2. Is it visible? m కి ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయి? 1 and 2 are the factors. మరి ఇప్పుడు నాకు వాట్ ఈజ్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటే నాకు 2 డిఫరెంట్ అండ్ రియల్ రూట్స్ వచ్చినాయి. ఎంకి 2 డిఫరెంట్ అండ్ రియల్ రూట్స్ వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. దేర్ఫోర్ రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ వస్తే వాట్ ఈజ్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్? c1 e to the power of m1x ప్లస్ c2 e to the power of m2x. m1 అంటే 1, m2 అంటే 2. మరి ఇప్పుడు నా కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎంత వచ్చింది? e to the power of 1x అంటే x, c2 e to the power of 2x. ఓకే, దిస్ ఈజ్ మై కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇంకొకటి తెలుసు, ఇది లేకుండా ఓన్లీ ఈ పార్ట్ ఉన్నప్పుడు కాంప్లిమెంటరీ వస్తుంది. ఇది 2 ఉంటే మనకి పర్టికులర్ ఇంటిగ్రల్ వస్తుంది. మరి ఇప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ ఎలాగనుకుంటున్నాను? నేను ఆల్రెడీ చెప్పాను పిఐ కనుక్కోవడంలో. వాట్ ఈజ్ ద పిఐ? వైపీ ఈక్వల్ టు 1/f of d into q of x అని రాస్తే యూ విల్ గెట్ ద పిఐ. మరి ఇక్కడ వాట్ ఈజ్ అవర్ ఎఫ్ ఆఫ్ డి? d² మైనస్ 3d ప్లస్ 2. మరి వాట్ ఈజ్ అవర్ క్యూ ఆఫ్ ఎక్స్? ఇది మొత్తం క్యూ ఆఫ్ ఎక్స్, అవునా? రైట్. e to the power of x/2 ప్లస్ e పవర్ మైనస్ x/2. ఇప్పుడు నేను ఇండివిజువల్గా ప్రోడక్ట్ చేస్తే 2 ఫ్రాక్షన్స్ వస్తాయి. అది ఎలా అంటే చూడండి, ఫస్ట్ దిస్ ఇంటూ దిస్ ఏమొస్తుంది? 1/2 ఉంటుంది కదా, 1/2ని హోల్ కామన్ లేదా రెండిట్లో నుంచి హోల్ కామన్ తీసేసిన రాయొచ్చు, లేదా నేను ఇక్కడ కామన్ తీసాను. ఏముంటుంది? e to the power of x/d² మైనస్ 3d ప్లస్ 2. ఇక్కడ కూడా 1/2 కామన్ తీసి రాస్తే e పవర్ మైనస్ ఎక్స్ అపాన్ d² మైనస్ 3d ప్లస్ 2. ఇప్పుడు మీరు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే క్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్పోనెన్షియల్ ఉన్నప్పుడు మన రూల్ ఏంటిది? దేర్ఫోర్ వైపీ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? 1/f ఆఫ్ d ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఏఎక్స్లో ఉంటే పుట్ d ఈజ్ ఈక్వల్ టు ఏ. ఈ d ప్లేస్లో ఏని సబ్స్టిట్యూట్ చేయాలి. మరి ఇక్కడ ఏ అంటే ఎంత? ఇక్కడ ఫస్ట్ దాంట్లో 1, ఏ అంటే ఎంత? 1. ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో నేను పుట్ d ఈజ్ ఈక్వల్ టు 1 అంట ఫస్ట్ ఫ్రాక్షన్లో. ఇక్కడ d ఈజ్ ఈక్వల్ టు -1 అంట.
ఓకే. ఇప్పుడు కంటిన్యూ చేస్తే నాకు ఎంత వస్తుంది అని అంటే చూడండి ఎంత వస్తుంది 1/2 d ఈజ్ ఈక్వల్ టు 1 e పవర్ x యాజ్ ఇట్ ఈస్ అంటే 1 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 1 ప్లస్ 2 ఓకే 1/2 ఇక్కడ ఏంటిది d ఈక్వల్ టు -1 అంటే e పవర్ -x బై మీకు అర్థం కావడానికి రాశాను అంతే -1 స్క్వేర్ 3 ఇంటూ -1 ప్లస్ 2 ఇది ఎంత వస్తుంది నాన్న 3 వస్తుంది ఇది 2 వస్తుంది ఇది 1 అంటే +3 -3 0 అయిపోతుంది ఎప్పుడైనా ఈ వాల్యూ 0 అయినప్పుడు ఏం చేయమని చెప్పాను నేను x బై f డాష్ ఆఫ్ d అంటే x బై దీని యొక్క డెరివేటివ్ ఎంత d స్క్వేర్ డెరివేటివ్ 2d అవుతుంది 3d డెరివేటివ్ 3 అవుతుంది ఎందుకంటే లైక్ x స్క్వేర్ 2x 3x అంటే 3 అవుతుంది ఇంటూ e పవర్ x యాజ్ ఇట్ ఈజ్ రాయాలి ఒకవేళ మళ్ళీ సబ్స్టిట్యూషన్లో మీరు d ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయితే దెన్ గో ఫర్ ద సెకండ్ డెరివేటివ్ x స్క్వేర్ బై సెకండ్ డెరివేటివ్ అనాలి ఇక్కడ చూడండి ఇది కూడా 1 అవుతుంది ఇది 1 ఇక్కడ 0 అవుతుందా చూద్దాం -+3 ఇది +2 2 3 5 6 ఇక్కడ 0 అవ్వట్లే ఎంత వచ్చింది -x/6 వచ్చింది ఇది 1 ఇది 2 ఎంత 3 ఇది మైనస్ ప్లస్ అంటే 6 వచ్చింది ఓకే ఫైనల్గా నాకు ఎంత వచ్చింది చెప్పండి దిస్ ఈజ్ ఇంకా అండి ఇలా ఉన్నప్పుడు మనం అగైన్ పుట్ ఇక్కడ చేయలేదు పుట్ d ఈజ్ ఈక్వల్ టు వాట్ 1 మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ d అనేది రెడ్యూస్ అయ్యేంత వరకు అంటే x/2 ఇంటూ 1 -3 ఓకే e పవర్ x ప్లస్ e పవర్ -x/12 దీన్ని సాల్వ్ చేస్తే ఇక్కడ 2 -3 -1 అంటే మైనస్ x e పవర్ x బై ఎంత 2 మిగులుతుంది ఇక్కడ e టు ది పవర్ ఆఫ్ -x/12 ఇప్పుడు మరి జనరల్ సొల్యూషన్ అంటే ఏమని చెప్పాను yc ప్లస్ yp అవునా ఎలా రాయాలి ఇప్పుడు నేను జనరల్ సొల్యూషన్ చూడండి ఇక్కడ రాస్తున్నాను ఫైనల్ సొల్యూషన్ తీసుకొచ్చి therefore జనరల్ సొల్యూషన్ y is equal to yc అంటే దిస్ వాల్యూ c1 e పవర్ x ప్లస్ c2 e పవర్ 2x yp దిస్ ఈజ్ అవర్ yp ఓకే వాట్ ఈస్ దట్ -x e పవర్ x/2 ఒకటి e power -x/12 this is my general solution of the given differential equation అర్థమైంది కదా ఒకవేళ సబ్స్టిట్యూషన్లో 0 అయితే x బై ఫస్ట్ డెరివేటివ్ అని చేయాలి మళ్ళీ 0 అయితే x² బై సెకండ్ డెరివేటివ్ దీని మీద కూడా ప్రాబ్లమ్స్ చేద్దామండి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్న కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియోని మాత్రం లైక్ షేర్ కంపల్సరీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్